సైదాపురం మండలంలో 19 సచివాలయాలలో గ్రామ రెవెన్యూ అధికారుల కొరత ఉందని, వెంటనే జిల్లా అధికారులు స్పందించి కొరతను భర్తీ చేయాలని చాగనం పంచాయతీ టీడీపీ సీనియర్ నాయకులు జనార్దన్ రెడ్డి చెప్పారు. సైదాపురం మండలంలోని చాగనం పంచాయతీ నందు శనివారం టీడీపీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడుతూ, సచివాలయ సిబ్బంది సమయపాలన పాటిస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటున్నారని, అన్ని సచివాలయాలలో పూర్తి స్థాయిలో గ్రామ రెవెన్యూ అధికారులు అందుబాటులో ఉంటే ప్రజలకు సేవలు సులభతరం అవుతాయని మీడియా ముఖంగా తెలియజేశారు. కొంతమంది ఈ ప్రెస్ విషయంలో వచ్చేసి మా సచివాలయం గురించి, చాగనం సచివాలయం గురించి, రెవెన్యూ సిబ్బందిని గురించి, సచివాలయం సిబ్బందిని గురించి కొంతమంది ఏదో అవివేగాలు చెప్పారని దాని మీద ప్రెస్ వదలడం జరిగింది. దీనికి ఇక్కడ ఈ గ్రామంలో మాకు రెవెన్యూ సిబ్బంది విఆర్ఓగా ఆయన 20 రోజులైంది ఇక్కడ ఈ గ్రామానికి వచ్చి. ఈ 20 రోజుల్లో క్యాష్ టు ఇన్కమ్ సర్టిఫికేట్లు గ్రామ సభలు రెవెన్యూ సదస్సులకి తిరగడానికే జరిపింది. ఏ రోజు ఆయన అయితే ఇక్కడ సచివాలయానికి రాకుండా పోలేదు. నిన్న కూడా నేను ఉదయాన 10:15కి వచ్చి మధ్యాహ్నం 1:30 దాకా డ్యూటీ చేసి చాగనం రాజుపాలెం పోయి అక్కడ డ్యూటీ చేసుకొని ఎంఆర్ఓ ఆఫీస్కి చేరుకొని సాయంత్రం 5:30 దాకా ఎంఆర్ఓ ఆఫీస్లో ఉండడం విఆర్ఓ గారు సూర్య గారు జరిగింది. కానీ ఎవరో తప్పుడు సమాచారం ఇచ్చారనే ఒక ఉద్దేశంతో చేశారు. ఇప్పుడు ఈ గ్రామంలో ఎక్కడ విచారించినా కూడా విఆర్ఓ మీద అంత మచ్చ చెప్పేవాళ్ళు లేరు. ఇంకోటి, అతను కరప్షన్ మనిషి కాదు. రెండోది ఏంటంటే డ్యూటీ విషయానికి వచ్చేటప్పటికే రెగ్యులర్గా డ్యూటీ చేయడానికి ఏదో ఒక టైంలో 3 సచివాలయాలు ఉన్నాయని ఈ 3 సచివాలయాల్లో రెగ్యులర్ సచివాలయం ఇచ్చే గునించర్ల, తర్వాత చాగనం రాజుపాలెం, చాగనం, జోగిపల్లి, జాబలాపురం ఈ గ్రామాలన్నీ కూడా ఆయన పరిధిలో ఉన్నాయి. ఇక్కడ విఆర్ఓల కొరత కూడా ఉంది. ఒక 5-6 మంది విఆర్ఓలకి ఒక్కొక్క గ్రామానికి వచ్చి ఒక్కొక్క విఆర్ఓకి వచ్చి 6 గ్రామాలు, 7 గ్రామాలు, 4 గ్రామాలు ఆ విధంగా ఇవ్వడంలో ఏ గ్రామంలో ఒక గ్రామంలో ప్రతి గ్రామంలో ఒక్క మనిషి ఒక వ్యక్తి పోయి ఉండలేడు. కాబట్టి అక్కడ ఏంటంటే పై అధికారులు విఆర్ఓలో ఆ మండలంలో ఎంత కొరత ఉండేది అనేది గుర్తించి ఇక్కడ ఈ రెవెన్యూ విలేజ్లకి ఎంతమందికి ఇస్తే సరిపోద్ది అనేది పై అధికారులు గుర్తించాలి. కానీ ఇక్కడ విఆర్ఓ తప్పు కాదు. ఖచ్చితంగా అతను మా పర్ఫెక్ట్గా ఈ గ్రామం, రాజుపాలెం, జోగిపల్లి, జాబలాపురం ఇట్లా గుణించాలి. కానీ అతను రెగ్యులర్గా మాకు అందుబాటులో ఉంటున్నాడు. గ్రామ ప్రజలకు ఉంటున్నాడు, ఇంకా లీడర్లకు కాదు, నాయకులకు కాదు. గ్రామ ప్రజలు ఏ వ్యక్తి పోయినా కూడా అన్నా ఈ సర్టిఫికేట్ కావాలంటే ఇమ్మీడియట్గా ఫార్వర్డ్ చేసి ఎంఆర్ఓకి పంపిస్తున్నాడు. ఒక మంచి విఆర్ఓ, చదువుకున్న వ్యక్తి, యువకుడు, ఒక పనిచేయని వ్యక్తుల మీద కానీ విమర్శలు కానీ వస్తే ఓకే, మేము కూడా స్వాగతిస్తాం. దానికి మీకు కూడా మేము సపోర్ట్గా ఉంటాం. ఒక మంచి పనిచేసే వ్యక్తిని పాము కొట్టుకొని అతని మీద అవబండాలు వేస్తే ఎవరైనా అరాపుర ఎక్కడనో కారానోళ్ళు చెప్పుంటే తప్పితే గ్రామంలో వచ్చిన అలజడి కాదు ఇది. ఈ కార్యక్రమంలో నాయకులు దయాకర్ రెడ్డి, సుబ్రహ్మణ్యం రాజు, వెంకటేశ్వర్లు రెడ్డి తదితరులు పాల్గొన్నారు.